వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఉక్రెయిన్ దేశాధినేత వ్లాదిమిర్ జెలెన్స్కీ ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచ దేశాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి పలు దేశాలు ప్రయత్నాలు చేస్తుండగా జెలెన్స్కీ అసలు ముందుకు రావడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీని ఏకంగా నియంత అని పిలిచేశారు. 3 సంవత్సరాల క్రితం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలవగా జెలెన్స్కీ ఈ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలకు అడ్డుపడుతూ ఉన్నారనే అభిప్రాయాన్ని డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టారు. యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్కు ఇంతకాలం నిధులు, ఆయుధాలను అందించింది. అయితే అధికారంలోకి వచ్చిన మార్పు కారణంగా ప్రస్తుతం అమెరికా రష్యాకు దగ్గరయ్యింది. ట్రంప్ మాస్కోతో చర్చలు ప్రారంభించారు. ఎన్నికలు లేని నియంత జెలెన్స్కీ దూకుడుగా ముందుకు వెళ్లడం మంచిది కాదని, అతడి దేశానికే ప్రమాదమని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో రాశారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను ట్రంప్ బహిరంగంగానే తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తీసుకొచ్చారని, ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవలసి వచ్చిందన్నారు. జెలెన్స్కీ ఒక నియంత అని, దేశంలో ఎన్నికలు జరపడం లేదని ట్రంప్ ఆరోపించారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలవడానికి ముందే సంధి చేసుకుని ఉండాల్సిందన్నారు. ఉక్రెయిన్ చట్టం ప్రకారం యుద్ధ సమయంలో ఎన్నికలు అవసరం లేదు. అందుకే జెలెన్స్కీలో వచ్చిన మార్పుపై ట్రంప్ ఆ విధంగా స్పందించారు. అయితే రష్యా తప్పుడు సమాచారానికి ట్రంప్ లొంగిపోయాడని జెలెన్స్కీ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి సౌదీ అరేబియాలో రష్యాతో చర్చల్లో పాల్గొన్నారు. ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఆ 2 దేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరిపారు. ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. జెలెన్స్కీ తీరుతో ట్రంప్ విసిగిపోతున్నారని యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ అన్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా శాంతి స్థాపన కోసం ఈ అవకాశాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వినియోగించుకోవాలని అనుకోవట్లేదన్నారు. జెలెన్స్కీ చర్చలకు రాకపోవడంతో ట్రంప్ నిరాశ చెందారని, త్వరలోనే ఆయన దారికొస్తాడని భావిస్తున్నానన్నారు.